అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హర్విల్లు హోమ్ వరల్డ్. అందరికీ ఎంతో ఇష్టమైన రవ బర్ఫీ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మరి. ముందుగా ఈ రవ బర్ఫీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కప్పు పాలని అలాగే 3/4 కప్పు వరకు నీళ్ళని వేసుకుని బాగా మరిగించుకోవాలి. స్వీట్ అనేది మంచి కలర్ రావాలంటే కనుక కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలి. కుంకుమ పువ్వు లేనట్టయితే కనుక స్కిప్ చేయండి. కుంకుమ పువ్వు అనేది పూర్తిగా ఆప్షనల్. చూసారు కదా, పాలు చక్కగా మరిగిపోయినాయి. ఇప్పుడు ఈ పాలను తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అదే స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు 1 కప్పు ఉప్మా రవ్వని వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచి కలర్ అంటే కొంచెం పచ్చిదనం అంతా పోవాలన్నమాట. ఈ స్వీట్ చేసేటప్పుడు మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఉప్మా రవ్వని అలాగే పంచదారని కూడా తీసుకోవాలి. అన్నీ ఈక్వల్గా తీసుకుంటే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారు కదా, రవ్వ చక్కగా పచ్చిదనం అంతా పోయి కమ్మగా వాసన కూడా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి మరిగించి పెట్టుకున్న పాలని కొంచెం కొంచెం వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఒకసారి వేసారంటే కనుక ఉండలు కట్టే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పి కొంచెం కొంచెం వేసుకోవాలి. ఈ పాలు అయ్యేసరికి రవ్వ మొత్తం చక్కగా ఉడికిపోతుంది. కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత సేమ్ మనం ఇందాక పాలని అలాగే రవ్వని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పంచదారని వేసుకోవాలి. స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కనుక 3/4 కప్పు వరకు వేసుకోవాలి. చూసారు కదా, చక్కగా పంచదార అంతా కరిగిపోయింది. ఇప్పుడు దీనిలో దగ్గర పడిపోయింది కదా స్వీటు. ఇప్పుడు దీనిలోకి ఇలాచీని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఇలాచీని దంచి వేసుకున్నాను. ఇలాచీ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ట్రే తీసుకుని దానిలోకి నెయ్యి వేసుకుని నెయ్యిని చక్కగా ఈవెన్గా ట్రే అంతా ఈ విధంగా రాసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ అంతా నెయ్యి రాసి పెట్టుకున్న ట్రేలోకి వేసుకొని గరిటెతోటి ఈ విధంగా చక్కగా సాఫ్ట్గా వచ్చేటట్టుగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. ఇప్పుడు దీనిని ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఊడి వచ్చింది. ట్రేకి ఏమాత్రం అంటుకోకుండా ఈ విధంగా రావాలన్నమాట. ఇలా వస్తే చక్కగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు స్వీట్ అనేది. ఇప్పుడు మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే
అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.